నన్ను చూసుకోవడానికి అంటూ ఆ చిన్నారి కన్నీటి కథ వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం జూలపల్లి గ్రామంలో పొలంలో ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడే ఆ తల్లి బిడ్డను వదిలేసి వెళ్లడంతో ఉదయాన్నే పొలంకొచ్చిన రైతుకి పాప కేకలు వినడంతో వెంటనే గ్రామంలోని ప్రజలు పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రభుత్వ జిల్లా ఐసిడిఎస్ అధికారులు పాపను హోంలో ఉంచడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గత 4 సంవత్సరాలు ఉన్న పాపకి కాలు విరిగిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఎవరూ లేని పాపకు పర్యవేక్షణ లోపం వల్లే కాలు విరిగిందని చెప్పడానికి నిదర్శనం. ఇదే ఇంత జరుగుతున్న అధికారులకు కనీసం మానవత్వం కూడా లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వెంటనే అక్కడికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ వెళ్లి పాపను పరామర్శించి పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఈ పాపకు గాయం కారణం పర్యవేక్షణ లోపం వల్లనే అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, అన్నం పుణ్యం ఎరగని పాపకు గాయమైతే కనీసం చలనం కూడా లేకుండా ఉన్నారు. హోంలో ఏం జరుగుతుందో పీడీ పర్యవేక్షణ లేదు. పాపకు అలా జరగడం వెనుక ఉన్న కారణం ఏంటి, ఎవరలా చేశారు అని పీడీ హాస్పిటల్ సందర్శన లేదు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? జిల్లా అధికారులు పాపకు ఫ్రాక్చర్ కావడం వెనుక ఉన్న ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి హోంలో ఈరోజు అనాథ పిల్లలను చూసుకున్నటువంటి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఐసిడిఎస్ వాళ్లకు ఎవరైనా కానీ పిల్లలు అనాథ పిల్లలు అయితే వాళ్ళని దత్తత తీసుకోవడము, చేరదీయడము, వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఈరోజు చిన్న పాప 6 నెలల పాప పట్ల చాలా నిర్లక్ష్యంగా వహించడం అటువంటిది చాలా దుర్మార్గము. ఈ నిర్లక్ష్యానికి మొత్తం ఐసిడిఎస్ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా పీడీగా ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్లో 4 రోజుల నుంచి పాపకు పిఓపి జరిగేంత ఫ్రాక్చర్ అయింది. చూడడానికి కూడా ఆమెకు టైం లేదు. ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు హోంను సందర్శించి ఏవైతే వీళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారో అనాథ పిల్లలను వాళ్ళను సంరక్షించేటువంటి బాధ్యతను వీళ్ళను చూస్తున్నారా లేదా అనేటువంటిది కూడా మీరు చూడండి. ఈరోజు పాప 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటే పట్టించుకున్నటువంటి నాదుడు కరువైనాడు, ఆమెకు ఏమైందని చూసేటువంటి నాదుడు కూడా కరువైనాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల దృష్టికోణము ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదు. ఫ్రాక్చర్ ఏ విధంగా అయినది ఎవరు చెప్పలేకున్నారు. ఏమో మాకు తెలియదు, కింద పడింది అనడానికి 6 నెలల పాప చూడడం మాట్లాడడం కూడా రాదు. అదేవిధంగా కాళ్ళు చేతులు ఆడించడం. అటువంటి పాపకు ఇంత ఫ్రాక్చర్ అయితే కూడా ఏమైందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి
ఇటువంటి దానికి ఖచ్చితంగా విచారణ జరిపించాలా, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఐసిడిఎస్ను ఖచ్చితంగా ఏ విధంగా ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో అటువంటి అధికారి పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా. మరొక పాపకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.